సంతానలేమి అనేది చాలా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము. చాలామంది మా దగ్గరకు వచ్చి ఎందుకు ఇంత ఎక్కువగా అవుతుంది ప్రాబ్లం అంటే, మనం చూసిన ప్రతి ఒక్క 2-3లో చూస్తే ఒకళ్ళకన్నా మినిమం సంతానలేమి ప్రాబ్లం ఈ మధ్య కాలంగా ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఎందుకు ఈ సమస్య అనేది ఇంత ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య కాలంలో అనేది తెలుసుకుందాం. సో మెయిన్ ఇంతకుముందు ఏంటంటే, ప్రెగ్నెన్సీ అనేది జనరల్గా పెళ్ళైన కొత్తల్లోనే తొందరగా ప్లాన్ చేయడం అనేది జరిగేది. పెళ్ళి కూడా జనరల్గా కొంచెం చిన్న వయసులోనే ఇంతకుముందు జరిగేవన్నమాట. సో ఈ మధ్య కాలంలో చాలామంది కెరియర్ ఓరియంటెడ్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేయడం జరుగుతోంది. పెళ్ళి కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది కూడా పెళ్ళైన వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ తీసుకొని ట్రై చేస్తున్నారు. సో ఏజ్ అనేది చాలా మెయిన్ ఫ్యాక్టర్ అయిపోతుంది. నార్మల్గా ఇంతకుముందు మేబీ ఒక 10 years బ్యాక్ పెళ్ళి ఏజ్ అనేది ఒక అరౌండ్ 25 years అనేది ఉండేది. ఈ మధ్య కాలంలో మినిమం 30 years వచ్చేదాకా మ్యారేజ్ కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కానీ ప్లాన్ చేసుకోవడం జరగట్లేదు. సో ఎగ్స్ అనేవి ఏదైతే ఉన్నాయో అది ఏజ్తో పాటు తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. సో వాళ్ళు ప్లాన్ చేసుకునే టైంకి వాళ్ళకు ఉన్న ఎగ్స్ తగ్గిపోవడం అనేది జరగడం వల్ల కొంచెం ప్రెగ్నెన్సీస్ రావడం అనేది కొంచెం లేట్గా అవుతున్నాయి. రెండోది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, మన జీవన శైలిలో మార్పులు. అంటే మనం ఎక్కువగా జంక్ ఫుడ్ తింటాము, ఎక్కువగా స్ట్రెస్కి గురవడము, ప్లస్ ఈ ల్యాప్టాప్స్ ఎక్కువగా ఒళ్ళో పెట్టుకొని యూజ్ చేసుకుంటూ ఉండడం వల్ల మేల్స్లో కూడా కొంచెం ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. నార్మల్గా బీజం అనేది బయట ఉంటుంది, శరీరం బయట ఉన్నప్పుడు కణాల ఉత్పత్తి అనేది బాగా జరుగుతుంది. ఇది కేవలం ఆ టెంపరేచర్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల. బట్ ఈ ల్యాప్టాప్స్ అనేది ఒళ్ళో పెట్టుకొని వాడటం వల్ల ఆ టెంపరేచర్ అనేది ఎక్కువ అయ్యి కణాల ఉత్పత్తి అనేది సరిగ్గా జరగడం లేదు. ఇలా కాకుండా వేరే లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, ఒబిసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలా మనకి కణాల మీద కానీ ఎగ్స్ మీద కానీ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడి ప్రాపర్గా ప్రొడక్షన్ అనేది జరగడం లేదు. ఇంకా ఆడవాళ్ళలో కూడా ఈ తెల్లబట్ట అయ్యే ప్రాబ్లమ్స్ వల్ల, ట్యూబ్ బ్లాక్ అనేది ఇన్ఫెక్షన్స్ వల్ల, లేకపోతే ఇప్పుడు అబార్షన్స్ అయిన తర్వాత కరెక్ట్గా యాంటీబయాటిక్స్ తీసుకోకపోవడం వల్ల ట్యూబుల్ బ్లాక్స్ అనే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇలా కాకుండా ఎగ్స్ రిజర్వ్ అనేది అంటే నార్మల్గా ఎగ్స్ ఉండాల్సినంత కాకుండా తక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య కాలంలో. సో ఇవి కూడా లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ ఇలాంటి రీజన్స్ వల్ల కూడా మనకి ఎగ్స్ తక్కువ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కారణాల వల్ల ఈ మధ్య కాలంలో సంతానలేమి అనేది చాలా మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. చాలా ఎక్కువగా పేషెంట్స్ కూడా మనకి అవేర్నెస్ ఉండి మన దగ్గరికి ట్రీట్మెంట్కి రావడం అనేది కూడా జరుగుతుంది. అందుకని సంతానలేమి ప్రాబ్లం అనేది ఎక్కువగా ఈ మధ్యకాలం చూస్తున్నాం. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, అసలు సరోగేట్ అంటే ఏంటి, సరోగసీ అనేది ఏంటి, సరోగేట్ మదర్ అంటే ఏంటి, అసలు సరోగసీ అనేది ఎవరికి చేయడం జరుగుతుంది, అది ఎలా చేయడం జరుగుతుంది. సో బేసికలీ సరోగసీ అంటే మనకి సాధారణ భాషలో చూడాలంటే అది అద్దె గర్భం అన్నమాట. సో కొంతమంది ఆడవాళ్ళలో గర్భసంచి అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోవటం, లేకపోతే చాలా చిన్నగా ఉండడం, కొంతమందికి పుట్టుకతోనే అసలు గర్భసంచి అనేది అసలు ఫామే అవ్వకుండా ఉంటుంది. వాళ్ళకి అండాశయం మాత్రమే ఉంటుంది కానీ గర్భసంచి అసలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే కొంతమందికి ఏదన్నా కొన్ని కారణాల వల్ల గర్భసంచి ఏమైనా తీసేయడం జరిగినా ఇలాంటి వాళ్ళకి మనము అద్దె గర్భం అంటే సరోగేట్ మదర్ని మనము మన ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తామన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఆడవాళ్ళకి ఏమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి లైఫ్కి రిస్క్ ఉంటే, కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి గనక ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ లైఫ్కి రిస్క్ అవుతే అలాంటి వాళ్ళకి మనము సరోగేట్ మదర్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ సరోగేట్ అంటే ఎవరు, అసలు మనం ఎలా చూస్ చేసుకుంటాం అనేది మనం తెలుసుకుందాం. సో సరోగేట్ మనం మామూలుగా ఒక యంగ్ లేడీ అంటే 25 to 35 years మధ్యలో వాళ్ళని తీసుకుంటాము. వాళ్ళకి ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు అనేది మనం టెస్ట్ల ద్వారా తేల్చుకుంటాము. తర్వాత వాళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ అనేది ఉండాలి, కనీసం ఆ బేబీకి 3 years అన్నా ఉండాలి. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త సరోగసీ బిల్ ప్రకారం కమర్షియల్ సరోగసీ అనేది బ్యాన్ చేశారు. సో ఆ సరోగేట్ అనేది యూజువల్గా మనం ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి. అండ్ కమర్షియల్ అంటే వాళ్ళు ప్రస్తుతానికి కమర్షియల్గా డబ్బులు తీసుకోవడం అలాంటివి చేయకుండానే వాళ్ళు ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ అంటామన్నమాట. అంటే ఆన్ సోషల్ గ్రౌండ్స్ వాళ్ళు ఇంకొకళ్ళకి తన గర్భసంచి అద్దెకి 9 months ఒక బిడ్డని మోసి
ఇవ్వడానికి ఒప్పుకోవాలన్నమాట. సో ఇవన్నీ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేస్తే మనము ఒక లేడీని ఒక సరగేట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో సరోగసీలో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఎవరైతే పేషెంట్ ఉన్నారో పేషెంట్లో మనం ఎగ్స్ పెరగడానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఎగ్స్ అన్నీ పెరిగిన తర్వాత అవి బయటికి తీసి హస్బెండ్ స్పర్మ్తో పాటు బేబీని తయారు చేస్తాం. బేబీని తయారు చేసిన తర్వాత దాన్ని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం. తర్వాత సరోగేట్ మదర్కి గర్భసంచిలో పొర మాత్రమే పెరగడానికి ట్రీట్మెంట్ ఇచ్చి పొర పెరిగిన తర్వాత ఏదైతే పేషెంట్ బేబీ ఉందో ఆ కపుల్ ఒక బేబీని తీసుకెళ్ళి సరోగేట్ గర్భసంచిలో పెడతాం. సో ప్రెగ్నెన్సీ అనేది సరోగేట్ 9 months మోసి తర్వాత ఆ బేబీ పుట్టిన తర్వాత పేషెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనిలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సరోగసీలో సరోగేట్ మదర్ కేవలం ఆ ప్రెగ్నెన్సీ మోసి 9 months తర్వాత మన పేషెంట్కి ఇచ్చేయాల్సి వస్తుంది. ఆ బేబీ బయోలాజికలీ అండ్ జెనెటికలీ మన పేషెంట్ వాళ్ళ బేబీనే అయి ఉంటుంది. జస్ట్ సరోగేట్ వాళ్ళు జస్ట్ మోసి మాత్రం ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఈ సరోగసీ అనే ప్రొసీజర్ ద్వారా చాలామంది ఆడవాళ్ళకి వాళ్ళు కనలేని వాళ్ళకి మనం ప్రెగ్నెన్సీ ఇవ్వడం అనేది, వాళ్ళ బయోలాజికల్ చైల్డ్ అనేది మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో సాధారణంగా చాలామంది మగవాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు, స్పర్మ్ కౌంట్ అనేది సరిగ్గా లేదు మేడం, మనం ఏం చేస్తే న్యాచురల్గా స్పర్మ్ క్వాలిటీ కానీ స్పర్మ్ కౌంట్ కానీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని అడుగుతూ ఉంటారనమాట. సో మెయిన్గా ఇప్పుడు న్యాచురల్గా మనము చాలా రకాల మనం ప్రయత్నం చేసి మనము స్పర్మ్ కౌంట్ అనేది న్యాచురల్గా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే, మగవాళ్ళల్లో లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ చేసుకుంటే స్పర్మ్ కౌంట్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో అడిక్వేట్ స్లీప్ అనేది ఉండాలి. నిద్ర అనేది మినిమం ఒక 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది నైట్ టైంలో ఉండాలి. ప్లస్ తినే అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి ఎక్కువగా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారం ఏదైతే ఉందో అది తీసుకోవాలి. జంక్ ఫుడ్ అనేది తగ్గించాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే స్ట్రెస్ వల్ల చాలా చెడు హార్మోన్స్ అనేవి బాడీలో సెక్రీట్ అవుతాయి. కార్టిసోల్, నారెపినెఫ్రిన్ అలాంటి కొన్ని హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెస్ వల్ల అవి ఇంక్రీజ్ అయిపోయి దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని వల్ల మనకి కణాలు అనేవి ఉత్పత్తి అనేది సరిగ్గా అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్ట్రెస్ కాకుండా నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మమ్స్ అనే ఇన్ఫెక్షన్, అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా మన బీజం పైన చాలా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. మమ్స్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు చిన్నప్పుడు లేటర్ ఆన్ వాళ్ళకి అసలు ఒక కణం కూడా ప్రొడ్యూస్ అవ్వకుండా బీజం అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మమ్స్ అనే ఇన్ఫెక్షన్కి ఒక చిన్న టీకా తీసుకుంటే మనం దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కాకుండా మనం లైఫ్ స్టైల్లో ఇప్పుడు మనకి కంటిన్యూస్గా కూర్చొని ల్యాప్టాప్ ఎదురుగా అలా చేయడం వల్ల కూడా చాలా హాని జరుగుతూ ఉంటుంది. మనం ల్యాప్టాప్స్ని ఒళ్ళో పెట్టుకొని దానివల్ల టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా బీజం నుంచి కణాలు అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకుండా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అది చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది, కణాలు కొంచెం బెటర్ అవ్వడానికి. ఇలా కాకుండా కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వాడినా కూడా ఒక 1-2 months తర్వాత మనకి స్పర్మ్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. ఈ టాబ్లెట్స్ ఏంటంటే, మనం తీసుకున్న వెంటనే 1 weekలో కానీ 2 weeksలో కానీ మనకేమీ తేడా అనేది కనిపించదు. కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక 2 to 3 months అన్న వాడితే అప్పుడు మనకి ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనే సైకిల్ 3 months కంప్లీట్గా తీసుకుంటుంది. సో మనకు 3 months దాకా ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా ఆ 3 months బ్యాక్ వరకు మనకి ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేస్తే మంచిది. ఆల్కహాల్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ మనం కన్జ్యూమ్ చేసినా పర్వాలేదు, కానీ స్మోకింగ్ అనేది కంప్లీట్గా మనం స్టాప్ చేస్తే స్పర్మ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.